హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు మొక్కలు పెంచుకునే అలవాటుందా? ఒకవేళ ఉంటే ఇదిగో ఈ మొక్కను కూడా ఖచ్చితంగా పెంచుకోండి. ఇదెందుకు అని అనుకుంటున్నారా? ఈ మొక్క గురించి ఈనాటి వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే వెంటనే ఈ మొక్కను పెంచుకుని తీరతారు. అంత అద్భుతమైన మొక్క, ఆరోగ్యాన్నిచ్చే మొక్క, ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాల్సిన మొక్క. మరి ఈ మొక్కను మన అనారోగ్య సమస్యలకు ఎలా ఉపయోగించాలి? ఈ మొక్క యొక్క గుణాలు మనకు ఎలా పనిచేస్తాయి? ఎటువంటి వ్యాధులను ఈ మొక్క నయం చేయగలదు? ఇలాంటి వివరాలన్నీ ఈనాటి వీడియోలో పూర్తిగా చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒక చిన్న మొక్కను పెంచుకుని మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఆరోగ్యం కాపాడుకోవచ్చు అని తెలిసిన తర్వాత ఒక చిన్న మొక్క నాటడంలో తప్పులేదు కదా ఫ్రెండ్స్. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ మొక్కను మీరు కుండీలో కూడా అపార్ట్మెంట్లలో చక్కగా పెంచుకోవచ్చు. అందుకని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఈ మొక్కలో. ఈ మొక్క తగ్గించని వ్యాధి లేదు అని కూడా చాలా మంది చెబుతుంటారు. కాబట్టి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేమెప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళదాం. పూర్వకాలంలో ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కొన్ని ఆకుల పసరు, లేకపోతే చెట్టు బెరడ్ నుంచి తీసిన కషాయం ఇలాంటివి మాత్రమే వినియోగించేవారు ఆనాటి వైద్యులు. కారణం ఏంటి అంటే వీటి ద్వారా చాలా రకాల రోగాలు నయమయ్యేవి. మరి ఇప్పుడు ఈ కాలంలో నయమవుతాయా అంటే ఖచ్చితంగా నయమవుతాయి. ఈ కంప్యూటర్ యుగంలో కూడా, ఎంత పొల్యూషన్ పెరిగిపోయిన రోజుల్లో కూడా ఈ మొక్కల ద్వారా వ్యాధులు తగ్గుతాయా అంటే 100% ఖచ్చితంగా తగ్గుతాయి. ఎందుకంటే ప్రకృతి మనల్ని ఎప్పుడూ మోసం చేయదు. ప్రకృతిలో మనం మమేకమై ఉన్నాం కాబట్టి మన కడుపు నింపడానికి మాత్రమే కాకుండా మన అనారోగ్య సమస్యలను కూడా చాలా అద్భుతంగా నయం చేయగల దివ్యౌషధ మొక్క ఇది. మన చుట్టూనే, మన కళ్ల ముందే ఉంటాయివి. వీటిని గనుక మనం గుర్తిస్తే ఎన్నో రకాల రోగాలు నయం చేసుకోవచ్చు. అయితే మీ వ్యాధి తీవ్రతను ముందుగా మీ వైద్యుడిని సంప్రదించి అప్పుడు మీరు నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ మొక్క గురించి పూర్తి అవగాహన మీకు కల్పించడం కోసం మాత్రమే ఈ వీడియోలో మీకు ఈ మొక్క గురించిన ఇన్ఫర్మేషన్ చెబుతున్నాం. మీ వ్యాధి తీవ్రత ఏంటి అనేది ముందుగా మీ డాక్టర్నైతే సంప్రదించండి. ఆ తర్వాత ఈ మొక్కను మీరు వినియోగించవచ్చు. ఆరు బయట మనం చాలా మొక్కలను చూస్తూ ఉంటాం కదా, వాటిలో చాలా వరకు ఆయుర్వేద గుణాలుంటాయి. వాటిలో ఒకటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొక్క. ఈ మొక్క పేరే రణపాల. ఈ మొక్క శాస్త్రీయ నామం బ్రయోఫిలం పినటం. ఈ మొక్కను ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నారు. అనేక అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కలో అనేక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉన్నాయి. రణపాల మొక్కల ఆకులు మందంగా ఉంటాయి చూడ్డానికి. వీటిని తింటే వగరుగా, పులుపుగా అనిపిస్తుంది. వీటి ఆకులను శుభ్రపరిచి నేరుగా తినడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్యల నుంచి బయటపడొచ్చు. ఇలా తినలేని వారు పావు లీటర్ నీళ్లలో 4 రణపాల మొక్కల ఆకులను వేసి కాచుకుని కషాయం చేసుకుని తాగితే మంచి ప్రయోజనాలుంటాయి. ఇక మొలల సమస్య ఉన్నవారికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మొక్క. ఈ మొక్క ఆకులను మిరియాలతో కలిపి తింటే అద్భుత ప్రయోజనాలుంటాయి. రణపాల మొక్కల ఆకులు, కాండంతో టీ చేసుకుని గనక తాగితే తిమ్మెర్లు, ఉబ్బసం వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. అలాగే నడుం నొప్పి, తలపోటుతో బాధపడేవాళ్లు ఈ మొక్క ఆకులతో పేస్ట్ చేసుకుని లేపనల్లా రాసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. అలాగే శరీరంపై వాపులు గాని, దెబ్బలు గాని ఉంటే ఈ మొక్క ఆకుల పేస్ట్ గుడ్డలో పెట్టి కట్టుకట్టడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. రణపాల మొక్కల ఆకుల రసాన్ని తాగడం వల్ల కడుపులోని అల్సర్లు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. ఇక చెవిపోటు సమస్య ఉన్నవారికి కూడా ఈ ఆకులు భలే ఉపయోగపడతాయి. ఈ ఆకుల రసాన్ని రోజు నేరుగా చెవిలో వేసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక ఈ ఆకుల రసాన్ని ఉదయం, సాయంత్రం 2 టీ స్పూన్లు సేవించడం వల్ల కామెర్ల వ్యాధి నుంచి ఉపశమనం పొందొచ్చు. ఈ ఆకుల రసాన్ని కంటి చుట్టూ లేపనంలా రాసుకుంటే కంటి సమస్యలు దూరం అవుతాయి. ఈ ఆకుల రసాన్ని తేనెలో తగిన మోతాదులో కలిపి రోజు 40 నుంచి 50 ml సేవిస్తే స్త్రీల యోని సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఇక రణపాల మొక్క ఆకులు కాస్త మందంగా ఉంటాయని చెప్పుకున్నాం కదా, టేస్ట్ ఏమో పులుపుగా, వగరుగా ఉంటాయి కదా. మరి ఈ మొక్క ఎలా పెరుగుతుందో తెలుసా?
భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ మొక్క ఆకు ద్వారానే ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తుంది. ఈ మొక్క ఆకులను నాటితే చాలండి, మళ్ళీ ఇంకో మొక్క మొలిచేస్తుంది. ఈ మొక్కను ఇంటి ఆవరణలో సులభంగా పెంచుకోవచ్చు. 150 రకాల రోగాలకు రణపాల దివ్యౌషధంలా పనిచేస్తుంది. రణపాల ఆకులు మూత్రపిండాల సమస్యలు, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. రోజు ఉదయం సాయంత్రం ఈ ఆకులను 2 చొప్పున తింటుంటే డయాబెటిస్ తగ్గుతుంది. షుగర్ లెవెల్స్ బాగా అదుపులో ఉంటాయి. రణపాల ఆకులను తినడం మన జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. జీర్ణాశయంలోని అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్ధకం సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇక అలాగే జలుబు గాని, దగ్గు, విరోచనాలను నయం చేసే గుణాలు కూడా ఈ ఆకుల్లో ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ లక్షణాలుంటాయి. రణపాల ఆకులను మలేరియా, టైఫాయిడ్ జ్వరం వచ్చిన వారు తింటే తొందరగా తగ్గుతుంది. అలాగే హై బీపీతో ఇబ్బంది పడేవారు కూడా ఈ ఆకులు తినొచ్చు. హై బీపీ కంట్రోల్లో ఉంటుంది. రణపాలతో గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మూత్రంలో రక్తం గాని, చీము వంటి సమస్యలుంటే తగ్గుతాయి. రణపాల ఆకులను తింటే జుట్టు రాలడం కూడా తగ్గుతుందండి. తెల్ల వెంట్రుకలు రావడం కూడా తగ్గిపోతాయి. అంటే చిన్న ఏజ్లోనే తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి కదా, వాళ్లకి ఈ ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి. కామెర్లతో బాధపడేవారు రోజు ఉదయం సాయంత్రం ఈ ఆకుల రసాన్ని 30 ml మోతాదులో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రణపాల ఆకులను పేస్ట్లా చేసి కట్టుగడితే కొవ్వుగడ్డలు, వేడి కురుపులు పోతాయి. శరీరం నుంచి గాయాలను, మచ్చలను తొలగించేందుకు కూడా రణపాల ఆకు మిశ్రమం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు గాయాలను మాన్పించేందుకు మంచి రెమెడీగా పనిచేస్తాయి. ముఖ్యంగా చేతులపై గాయాలు, మచ్చలను ఈజీగా తొలగిస్తాయి. చూశారు కదా, ఎంత చిన్న మొక్క ఎన్ని రకాల వ్యాధులను నయం చేస్తోందో. కాబట్టి ఈ మొక్కను మీరు ఖచ్చితంగా ఇంట్లో పెంచుకుంటే ఒక డాక్టర్ తోడు ఉన్నట్టే. ఈ మొక్కలను గురించి మనం చెప్పుకున్నట్టుగా మీరు వాడగలిగితే చాలా రకాల రోగాలు నయమైపోతాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా. అయితే మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా మీ వ్యాధి తీవ్రత ఎలా ఉందో, మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఒకసారి డాక్టర్నైతే సంప్రదించిన తర్వాత ఇలాంటి వైద్యం చేసుకుంటే మంచిది. ఏదేమైనప్పటికీ ఈ రణపాల మొక్క చాలా సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యులు వాడుతున్నారు. కాబట్టి ఇది సర్వరోగ నివారణగా మనం చెప్పుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ మొక్కను ఈ రోజే తెచ్చుకుని ఇంట్లో పెంచుకోండి. ఎన్నో రకాల రోగాలను నయం చేసుకోవచ్చు. అంతెందుకు, చిన్న చిన్న తలనొప్పి గాని, లేకపోతే చిన్న చిన్న గాయాలు గాని అయితే వాటి కోసం మనం హాస్పిటల్ చుట్టూ పరుగులు పెట్టకుండా ఈ మొక్క ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు. అలాగే దగ్గు, జలుబు వంటి వాటికి కూడా కొంచెం కషాయం చేసుకుని తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసమైనా సరే మనం ఈ మొక్కను పెంచుకుంటే ఎలాంటి నష్టం ఉండదు, లాభమే తప్ప. కాబట్టి మీరు ఈ మొక్కను ఖచ్చితంగా పెంచుకోండి. చాలా ప్రయోజనాలున్నాయి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.